ఎస్ఐ ఎవరు ఉండాలి, ఒక సిఐ ఎవరు ఉండాలనేది ఒక నిమిషం ఉమేష్ చంద్ర గారు. ఋషి గారు వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వం ఏం చేస్తుంటే మీరు ప్రభుత్వంలో భాగం అండి ఏమన్నా చేయండి, అదే అడుగుతుంది ఈ రోజు అందరూ. వెంకటేశ్వరరావు గారు యువర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, మీరు అలయన్స్ లో వన్ ఆఫ్ ది కీ పార్ట్నర్స్ కాబట్టి ఇప్పుడు చెయ్యాలి. మీరు అదే గుడ్ గుడ్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం అనేది కరెక్ట్ అండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు ఈ రోజు జరిగిన నేను ఒప్పుకోవట్లా. ప్రశ్నించే రోజులు అయిపోయాయి. ప్రశ్నించే రోజుల నుంచి మీరు శాసించే రోజులకు వచ్చారు. అదే శాసించే రోజులకు వచ్చారు. ఇప్పుడు మొన్న ఎన్నికలకు ముందు పేర్ని నాని ఆయన ఎమ్మెల్యే, పేర్ని కిట్టు ఇందాక వారు చెప్పినట్టు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి. అప్పుడు ఎంత రాద్ధాంతం చేశారు అంటే అప్పుడు చేస్తారు. ఇప్పుడు మీరు శాసించే స్థాయికి వచ్చినా కూడా వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ లోపం ఎవరిది? మీరు ప్రశ్నించొద్దు, ఇంకా మీరు యాక్షన్లోకి దిగండి వెంకటేశ్వర గారు. అందుకనే గవర్నమెంట్ అంటుంది ఎందుకంటే మేము పార్టీ వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్ల పార్ట్. ఇప్పుడు మేము వాళ్ళ పని, ఇప్పుడు ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు నిన్న పని ఎంత చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆగమన్నారా? నేను హోమ్ మినిస్టర్ ఏమన్నా లేదు మనకి మంచి ప్రభుత్వం అప్పుడు ఏం చేయొద్దని చెప్పారా? మరి తెలియదు. ఎస్పీ గారిని ఇట్లాంటి వెంకటేశ్వరరావు గారికి కూడా తెలుసు, ఆయన తెలియదని కాదు. ఎస్పీ గారు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎస్పీ గారు ఇందాక ఉమేష్ గారు ఏమన్నారంటే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్స్ వెరీ గుడ్ అన్నా. నేను అనేది మీరు స్టేట్మెంట్ ఎవరుకోవాలబ్బా, మీరు యాక్షన్ కావాలి మాకు. మీ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ పొలిటీషియన్స్ ఇస్తారు. స్టేషన్ కి వచ్చి ఒక వ్యక్తి స్టేషన్ కి వచ్చి గలాటా చేసిన తర్వాత నీ సబార్డినేట్ ని ఏళ్ళు చూపించి భయపెట్టిన తర్వాత, భయపెట్టిన లిటరల్గా ఇట్స్ అన్ అఫెన్స్ కదా. మీరు ఇందాక చెప్పారు అఫెన్స్ కదా అది, టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. క్లియర్ కదా? దానికి అది ఇట్స్ కాగ్నిజబుల్, ఇట్ నాన్ కాగ్నిజబుల్ కూడా కాదు. దాని మీద పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇమీడియట్ గా అక్కడ సీఎం కూర్చుని అతనే కంప్లైంట్ దాంట్లో రాయొచ్చు కదా. ఎవరు ఆపారు? మేము చూస్తామంటే అది ఇన్ని మాధ్యమాల్లో బయటకు వచ్చిన తర్వాత భయపెడుతూ కూర్చుని అంత భయపెట్టిన తర్వాత నువ్వు అతను అక్కడ ఆపాలి. అక్కడ మీరు ఆపి మీరు కూర్చుని ఉంచి అక్కడ మళ్ళీ ఆ కూర్చున్న వ్యక్తిని కూర్చున్నట్టుగా ఉంచి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆపాలి. అక్కడ అవుతున్నాయి, కక్ష తీసుకోవాలి. అలాంటి కాగ్నిజబుల్ అఫెన్స్ లో కూడా మేము చూస్తాము, మేము యాక్షన్ తీసుకుంటాం అనేది ఏంటంటే అంటుంది. ఎస్, మేము పార్టీ గవర్నమెంట్ లో, కానీ మేము మీకు సలహా గతంలో లాగా మేము మిమ్మల్ని అది చేయండి ఇది చేయండి వాడిని తీసుకొచ్చి కొట్టండి వీడిని తీసుకొచ్చి ఆపండి అని చెప్పట్లేదు. మేము మీ పని మిమ్మల్ని చేయండి అన్న వ్యవస్థల్ని, ఏ వ్యవస్థ వ్యవస్థ చేయాలి. సో మీరేం రిస్ట్రిక్ట్ చేయట్లేదంటారు? కాదండి. ఇప్పుడు ఓకే, కాదు ఉమేష్ చంద్ర గారు, ఒక నిమిషం, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే ఒక పాయింట్ చెప్పారు ఇప్పుడు వెంకటేశ్వర గారు, మేము పోలీస్ శాఖని రిస్ట్రిక్ట్ చేయట్లేదు అంటే హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి. సో అంటే హోమ్ మినిస్టర్ ఏమీ ఇన్స్ట్రక్షన్స్ లేవు, మీరు మాకు చెప్పే కేసులు పెట్టండి, మాకు చెప్పకుండా తీయకండి, ఇట్లాంటివి లేవు. సో అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ చెప్పలేదు అనుకుంటే కనపతి గారు చెప్పారు లేదు, అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? పోలీసులను బట్టలు తీసుకొడతా ఉన్నప్పుడు, జగన్ 2.0 వచ్చాక సినిమా చూపిస్తామని బెదిరించి, మామూలు సినిమాలు కూడా చూడకుండా చేసి బెదిరించినప్పుడు, మహిళా అధికారులను కూడా చూడకుండా బెదిరించినప్పుడు, ఇవాళ స్టేషన్లోకి వెళ్ళి చేసినప్పుడు, లేకపోతే నరికేస్తామని బహిరంగంగా వ్యాఖ్యానించినప్పుడు, లా అండ్ ఆర్డర్కి థ్రెటనింగే కదా అది. సో అప్పుడు తీసుకోలేదంటే అప్పుడు పోలీస్ శాఖది ప్రాబ్లం. అప్పుడు దీనికి గణపతి గారు ఏం చెప్తారు, లేకపోతే దాన్ని ఉమేష్ చంద్ర గారు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? బ్రేక్ తర్వాత చూద్దాం.